ప్రైజ్ లార్డ్. వందనాలు. బాగున్నారు కదా? ఒక పాట పాడుకుంటాను. జీవన గానాలు 318. భయము చెందకు భక్తుడా, మాయలో సంచయాలు చూపినప్పుడు. భయము చెందకు భక్తుడా, మాయలో సంచయాలు చూపినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవనిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, జీవనిచ్చిన యెహోవా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, మాయలో సంచయాలు చూపినప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మాటని, యోబు గ్రంథము 1 నుంచి 20వ వచనము. యోబు 1వ వచనము 20వ వచనం. 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్టనేను, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయంలో యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వాళ్ళారా, దేవునితో ఉంటున్న వాళ్ళారా, మనం కొన్ని సందర్భాలలో మన అవసరతలు కానప్పుడు దేవుడు నాకేం న్యాయం చేసిండు, దేవుడు నాకేం చేసిండు అని మాట్లాడతాం కదా. ఏం చేయలేదు దేవుడు. ఏ విధంగా మనకు సహాయం చేయలేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చిన ఆవిష్కాలం కదా. నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుడిచ్చిన ఆవిష్కాలం కదా. ఆయురారోగ్యం కదా. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి అన్ని విషయాలలో కూడా పేరు ప్రతిష్టలు ఇచ్చిండు, గౌరవ మర్యాదలు ఇచ్చిండు, ప్రతిదీ కూడా అడిగిందల్లా ఇచ్చిండు. కానీ మనం కొన్ని సందర్భాలలో బాధ కలిగినప్పుడు, కొద్దిగా దేవుడు చేసే కార్యం ఆలస్యమైనప్పుడు మనము తొందరపడతాం, ఆతురత పడతాం. అది మంచిది కాదని పరిశుద్ధ గ్రంథము యోబు ద్వారా తెలియపరుస్తున్నది. యోబు ఈ భూమి మీద సమస్తము దేవుడు ఆశీర్వదించాడు. సమస్తం ఆశీర్వదించినప్పుడు కూడా యోబుకి వచ్చిన కష్టాలు ఈ భూమి మీదకి ఎవరికి రాలేదు కావచ్చు. బహుశా పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఇబ్బంది పడ్డారు, అనేకులు హింసపడ్డారు, అనేకులు అవమానపడ్డారు, అనేకులు నిందల పాలైనరు, అనేకులు మరి ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా విధమైన బలహీనతతో ఉన్నవారిని దేవుడు స్వస్థపరిచిండు, అడిగిందల్లా ఇచ్చిండు. దేవుడు తెలియచేసిన మాటలను కూడా ధిక్కరించిన వారు ఉన్నారు, దేవుడి మాటను పెడచెవిన పెట్టిన వారు ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా యోబు అయితే మాత్రానికి ఎక్కడ దేవుని మాట పెడచెవిన పెట్టలే. ఈ దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవునికి కృతజ్ఞతగా చెల్లించండి. వివాహం జరిగిన కానించి, ఆయనకున్న సమస్తం ఆస్తిని కానించి, వ్యవసాయం కానించి, పాడి పంటని కానించి, వారి ఇంట్లో పనివారు కావచ్చు, అందరు ఎంతమంది ఉన్నారు, కుటుంబస్తులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, గర్భఫలమైన బిడ్డలు కావచ్చు, మరి బంధుమిత్రులు కావచ్చు, ఇటు అత్తగారి తరపు నుంచి, ఇటు బామ్మర్దుల పిల్లల కానించి, ఇటు వీరి తల్లిదండ్రుల నుంచి, అన్ని విషయాలలో కూడా పెద్ద కుటుంబంగా ఏర్పడ్డది. పెద్ద కుటుంబంగా ఏర్పడ్డప్పుడు కూడా యోబు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ వచ్చిండు. తన జీవితంలో ఏదైతే కోల్పోకూడదో, దేవునికి దగ్గరగా ఉండి ప్రతి విషయంలో విజ్ఞాపన చేసిండో, అవన్నీ కూడా దుష్టుడు
చేయవలసిన సమయానికి దేవుడు చేసేసింది. కానీ యోబు అదొక పరీక్ష అయిపోయింది. యోబును నువ్వు భూమి మీద చూసిన వాని దుష్టుని దేవుడు అడిగినప్పుడు అపవాదిని యోబు అంటది, దేవుడితో అంటది, నువ్వు యోబును ఉత్తగా నిన్ను ఆరాధిస్తున్నాడా? యోబు భూమి మీద సర్వము ఆశీర్వదించబడి ఉన్నాడు. ఆస్తి బట్టే, ఆయన పిల్లల్ని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి ఆయన గర్వంగా ఉన్నాడు. అవన్నీ పోతే మాత్రానికి నువ్వు దేవుడే లేడని అంటాడు అనేసి దుష్టుడు అన్నప్పుడు, అపవాది అన్నప్పుడు యోబు ఒక అవకాశం, దేవునికి అవకాశం ఇస్తాడు. అపవాదికి అవకాశం ఇస్తాడు. ఎవరి మీద? యోబు మీద అవకాశం ఇచ్చినప్పుడు అది అనుకున్నట్టుగా యోబుని చాలా ఇబ్బందికరంగా చేసేది. బంధువులేమి, రక్త సంబంధికులైన పిల్లలేమి అన్నీ కూడా ఆయనకు దూరం అయిపోయినప్పుడు ఎక్కడ కూడా ఆయన సొమ్మసిల్లలేదు, ఎక్కడ ధైర్యం చెడిపోలేదు. మరి లాస్ట్కి ఆయన భార్య కూడా నీ దేవుణ్ణి దూషించి చనిపోరాదు, ఎందుకు నువ్వు బ్రతికుండి అనేసి అన్నప్పుడు కూడా ఆ మాట కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. యోబు ఒక చక్కని మాట, ఒక ఆత్మీయత మాట, పరిశుద్ధమైన మాట, ఆత్మ కలిగిన మాట, అన్ని శ్రమల్లో, అన్ని దుఃఖంలో, అంత బాధలో ఉండి, అంత వేదంలో ఉండి కూడా ఏమంటున్నాడు అని అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. నేను నా తల్లి గర్భం నుంచి నేను జన్మించినప్పుడు నేను ఏ రీతిగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే రీతిగా ఉన్నాను. నాదంటూ ఏది లేదు. నా దేవుడు ఇచ్చాను, నా దేవుడే తీసుకున్నాడు అనుకుంటా, అది నాది కాదు. నా తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఇది నా ఆస్తి, ఇది నాది అని నేనేమన్నా అక్కడి నుంచి పట్టుకొని వచ్చిన వాడినా? ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అని అంటే అది నాది కాదు, అది నా తండ్రి వలన కలిగినదని చెప్పి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మరి ఇక్కడ ఒక మాట 20వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యోబు లేచి తన వస్త్రములను, పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్టనెను, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి చేరి తిని, యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొని పోయాను, యెహోవా నామముకే స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయంలో కూడా యోబు పాపము చేయలేదు, అన్యాయం చేసినను కూడా చెప్పలేదు. నా భర్త మారట్లేడు, నా పిల్లలు మారట్లేరు, నేను ఉపవాస ప్రార్థనలు ఉంటున్నా, నేను దాన ధర్మాలు చేస్తున్నా, నేను ఎన్నో చేస్తున్నాను అని అంటే సమయం కోసం వేచి ఉండాలి. కలవరపడద్దు, ఆందోళన పడద్దు, నీ విశ్వాసాన్ని ఆటంకంగా చేసుకోకు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నమ్మకమైన వాడు కదా. ఆలస్యం చేస్తున్నాడంటే ఆలస్యం వెనకేదో మేలు ఉంటుంది కదా, ఆ మేలుని ఎందుకు చూడలేము? ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు తెలియని విషయం కాదు. ప్రతి విషయంలో కూడా దేవుడు మహా అద్భుతములు చేసిన వాడే. అన్ని మనం ఆశీర్వదించబడుతున్న వారమే. యోబు ఎక్కడ కూడా ఏ పాపం కూడా చేయలేదు. అన్ని ఇచ్చిన వాడైనా, అన్ని తీసుకుపోయిన వాడైనా. మరి మనలో ఏంటి ఈ ఆలోచన? ఏంటి ఈ అవివేకం? ఏంటి మరి ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం ఆలోచన చేస్తున్నాము? నాలుక నుంచి, పెదవుల నుంచి బయటికి వస్తున్న మాట పరిశుద్ధమైందా? దేవునికి అంగీకారమైందా? లేకుంటే దేవుని అవమానపరుస్తున్నామా మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చేష్టల ద్వారా? ఆలోచన చేసుకోవాలి కదా. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోదు కదా. ఏంటి మన భక్తి? మనం దేవునికి ఏం చేసినామని దేవుడు అన్యాయం చేసిండు, న్యాయం చేయలేదని నీకు? దేవునికి ఏం చేసినాం? ఇంతవరకు ఈ సజీవ లెక్కలు ఉన్నామని అంటే ఈ సజీవ లెక్కలకి ఏమి విలువ కడతాము? ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఆ మనిషి బాధ ఏందో, ఆ మనిషి ఎక్కడికెక్కడికి పరిగెత్తాడో అనారోగ్యంగా ఉన్నవారికి తెలుసు, ఆ కుటుంబస్తులకు తెలుసు. ఆరోగ్యంగా ఉన్నవారికి ఏం తెలుసు? ఏం తెలియదు. అయినప్పుడు కూడా యోబు అనారోగ్యంగా ఉండి కూడా, ఎంత కురుపులతో నిండి కూడా
ఆయన శరీరం అంతా సొనకారుతుంటే కూడా గోక్కోనికి కూడా గోర్లు లేక చేతులలో మొత్తం ఇట్లా సొనకారుతున్న సమయాలలో కూడా కుండ పెంక పలగొట్టుకొని బూడిద నెత్తి మీద పోసుకొని తను కుండ పెంకతోటి శరీరం దురదని ఆ యొక్క ఎలర్జీని ఇట్లా గోక్కుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి విషయంలో కూడా స్నేహితులు వచ్చిండ్రు, భార్య వచ్చింది, అందరూ అనేకులు వచ్చి కూడా పలకరించిండ్రు. కానీ యోబును ఏమంటున్నారంటే, ఈ పాడు రోత జీవితము ఇంకా నువ్వు చావనై ఉన్నావు, కానీ ఇంకనైనా నీ దేవుని విడిచిపెట్టవా? చేసిన కాడికి చాలు, నీ భక్తి చాలు, నీ అవమానం ఎందుకు? ఇంత అవమానం నువ్వు, నీకు దేవుడు న్యాయం చేసిన వాడైతే ఈ స్థితి నీకెందుకు? నీ దేవుని విడిచిపెట్టలేవా అని ఎంతోమంది మాటలు అని ఉంటారు, ఎంతోమంది ఎగతాళి చేస్తుంటారు, ఎంతోమంది అవమానపరుచుంటారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా అలాంటి ఆటంకాలు కలుగుతున్నాయేమో. దేవుని వైపు నిరీక్షణగా ఉండి దేవునితో కొనసాగుతున్న వారము ఆత్మధైర్యంతో ఉందము. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి అవసరతని దేవుడు నీకు మేలుకరంగా ఒక దినమున చేయనే ఉన్నాడు. మరి యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపుగా మరి పొంది ఉన్నాడు. మరి ఆ పొందింది చూడాలని అంటే, దేవుడిచ్చే బహుమతి మనం చూడాలనంటే మనలో సహనం కావాలి కదా, మనలో ఓపిక కావాలి కదా, మన హృదయం కలవరం అన్నది ఉండద్దు కదా, మన నోరు కాచుకోవాలి కదా. పెదవులు ఉన్నాయి, నాలుక ఉన్నదని తొందరపడి మాట్లాడితే సరిపోద్దా? నాలుకే కదా, అగ్ని లాంటిది కదా, చిచ్చు పెడుతుంది కదా, జరిగే కార్యాన్ని కూడా జరగనియ్యదు కదా, మంచిగున్న కుటుంబాలను కూడా నాలుక విడగొడుతుంది కదా, మంచి ఆత్మీయులను కూడా వేరుపరుస్తుంది కదా. ఒక నాలిక అంటే ఒక మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు నోటి నుంచి నోటి మాట నుంచి ఏ పాపమైన మాట రాలేదు. యోబు అంటున్నాడు వాళ్ళ భార్యతో, అన్ని ఇచ్చినవాడైనా అన్ని తీసుకుపోయినవాడైనా, ఆయన రాజభోగాలు మనకి ఇచ్చినప్పుడు నువ్వు రాజరికం చేసినావు కదా, అనుభవించినావు కదా, అప్పుడు న్యాయము, అప్పుడు మరి అన్యాయం అనేసి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఈ మాటలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు కొద్దిగా బాధ కలగంగానే, అన్ని సర్వస్వం కోల్పోగానే ఇప్పుడు నీకు అన్యాయం కనబడుతుందా? ఇప్పుడు దేవుని విడిచిపెట్టాను అంటున్నావా? దేవుని దూషించి అంటున్నావా? నన్ను చావమని అంటున్నావా? ఇదేనా నీ మాట తీరు? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? నువ్వు ఇంతకాలం నా యొద్ద ఉండి నువ్వు నేర్చుకున్నది ఏమున్నది అనేసి భార్యని అడుగుతున్నాడు. నీ దగ్గర వినయం, విధేయత, సహనము, ఓపిక లేదా? ఆయన ఇచ్చేదాకా ఓపిక ఉండలేవా? చూడలేవా? కదా, దేవుడిచ్చినవి చూడాలంటే మనకు ఓపిక కావాలి, సహనము కావాలి. మరి అంతకంతకు రెట్టింపు ఇస్తాడు. ఈ రోజులలో కల్లా నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో, ఏ ఆందోళనతో ఉన్నావో, ఏ గుబులతో ఉన్నావో ముందు జరగబెట్టి చూడు. మహా అద్భుతంగా 2025లో నిన్ను ఆశీర్వదిస్తాడు. మహా ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునితో నువ్వు ఉండడానికి సిద్ధమా? ఈ లెంట్ డేస్ కాలాలలో నీ కలవరము, నీ వేదన, నీ చింత యావత్తు పక్కన పెట్టు. నిష్టగా, నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన వైపు చూడు. దేవుడు మహా అద్భుత కార్యములు నీకు జరిగించుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ కార్యములు నెరవేర్చబడును గాక. ఆమెన్.